ఈ కథ 1800లలో మద్రాసు ప్రెసిడెన్సీలో జరుగుతుంది. బ్రిటిష్ జనరల్ లార్డ్ క్లెమెంట్ కోలార్ ప్రాంతంలో ఉన్న పురాతన బంగారు గనులలో బంగారం తవ్వాలని యోచిస్తున్నాడు. అయితే అతనికి మైనింగ్ చేయడానికి కూలీలు కావాలి. ఉత్తర ఆర్కాడ్ ప్రాంతంలోని వేప్పూర్ గ్రామంలోని గిరిజనులు సాంప్రదాయకంగా ఈ ప్రాంతంలో మైనింగ్లో పాల్గొంటున్నారని అతనికి తెలిసింది. క్లెమెంట్ తంగలన్, విక్రమ్ ని ఉద్యోగం చేయడానికి నియమిస్తాడు. తంగలన్ తన కుటుంబంతో కలిసి ఆ పనిని చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. తంగలన్ బంగారం దొరికిందా? ఆర్తి అనే మర్మమైన మహిళ ఎవరు? బ్రిటిష్ జనరల్ తంగలన్ను ఏం చేశాడు? ఈ అంశాలే సినిమాకి ప్రధానాంశం. విక్రమ్ తన రక్తాన్ని, చెమటను తంగలన్ పాత్రలో పోషించాడు. తను చేసే పాత్రల పట్ల ఎంత అంకితభావంతో ఉంటాడో మనందరికీ తెలిసిందే. అతను గొప్ప శారీరక పరివర్తనను పొందాడు మరియు చిరస్మరణీయమైన ప్రదర్శనను అందించాడు. గంగమ్మగా పార్వతి అద్భుతంగా నటించింది. మాళవిక తన పాత్రలో మెప్పించింది. డేనియల్ కాల్టాగిరోన్ మరియు పశుపతి కూడా తమ నటనతో ప్రత్యేకంగా నిలిచారు. ఇవి ప్రధాన పాత్రలు మరియు వారు తమ పాత్రలను పరిపూర్ణంగా ప్రదర్శించారు.